మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జియో 3ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కవిత ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మొత్తం ధర్నా చౌక్ దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి గజ్జల నాగేష్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు? కవితమ్మ గారు ఏదైనా పోరాటం స్టార్ట్ చేసింది అని అంటే దాని వెనుక కూడా చాలా ప్రగాఢమైన గట్టి విశ్వాసము, నమ్మకము, మరియు మహిళల లోకానికి ఎక్కడ ఎప్పుడు ఏం అన్యాయం జరిగినా కూడా ఆమె అందరికంటే ముందుగా ఉండి స్పందిస్తున్న సంగతి తెలుసు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు జీవో నంబర్ 3ని అమలు చేసడం లోపల ఎంతోమంది నిరుద్యోగమైన మహిళలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇమీడియట్లీగా కవితక్క గారు ఈరోజు చేస్తున్న ధర్నాకు సాంఘీభావం తెలుపుతూ మేమందరం కూడా వారితో పాటు జీవో నంబర్ 3ని వెంటనే రద్దు చేయాలని, 41 జీవోను అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా కవితమ్మ గారు పార్లమెంట్లో కానీ మిగతా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల లోపల కూడా 33% అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేసిన సంగతి రిజర్వేషన్ గురించి తెలుసు. ఆమె పుణ్యమే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చి 33% అమలు చేసిన సంగతి తెలుసు పార్లమెంట్లో. అదేవిధంగా ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైతే మహిళలు ఈరోజు మహిళా దినోత్సవం కూడా, ఈరోజు మహిళల దినోత్సవము ఇంత పెద్ద గ్రాండ్గా బ్రహ్మాండంగా జరుపుతున్న సందర్భంలో ఈరోజు మహిళలు ఈ విధంగా నిరసన తెలుపుతున్నారంటే వారు జరుగుతున్న అన్యాయమే దీనికి ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ వెంటనే జీవో నంబర్ 3ని రద్దు చేసి 41 జీవోను అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. కవితమ్మ గారు చేస్తున్న ధర్నాకు పూర్తిగా వారికి మేము సాంఘీభావం తెలుపుతున్నాము. ఎట్లుంటుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో? అటు బీఎస్పీ ఎప్పుడు అగెనిస్ట్గా ఉన్న బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో అలయన్స్ అయ్యారు, ఎట్లా చూస్తున్నారు? ఒకటి మేము ఏమనుకుంటున్నామంటే, గతంలో మీకు అందరూ తెలుసు, మన తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతోనే ఈరోజు రేపు వచ్చే పార్లమెంటు ఎన్నికల లోపల ప్రజలు మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్దిపాటి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకతతోనే జిల్లాల లోపల కొన్ని సీట్లు కోల్పోయి మన ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ మేము అడిగితే ఏందమ్మా ఈ విధంగా జరిగింది అని అంటే, ఎమ్మెల్యే మీద మేము మాకున్న కోపంతోనే మేము ఎమ్మెల్యే మీద ఓడగొట్టాలని చేసినాం, కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలో కేసీఆర్ ప్రభుత్వం ఉండొద్దు అని అనుకోలేదు. అందరూ మేము ఒప్పుకుంటారు అయితే కాదు, అన్యాయం అని ఒప్పుకుంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలమ్మా, స్థానికంగా ప్రజల లోపల ఎమ్మెల్యేల యొక్క సన్నిహితము, వారి యొక్క ప్రవర్తన, వారితో ఉన్న కలయికతో మీద ఆధారపడి ఉంటుంది, వారి యొక్క స్పందన పైన ఆధారపడి ఉంటుంది, ఎమ్మెల్యేల మాట తీరు పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు పిలిస్తే పలికితే ఆ ప్రజలు సంతోషపడతారు. ఆ విధంగా కొంతమంది వల్లనే ఆ విధంగా ఉండటం వల్ల ఆ విధంగా జరిగిందని మేము కూడా అనుకుంటున్నాము, మాకున్న ఉన్న సమాచారం ప్రకారము. కాబట్టి ఇప్పుడు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలు చాలా విజ్ఞులు. ఎందుకంటే వచ్చిన ఈ ప్రభుత్వము చెప్పిన మాటలు అన్నీ కల్లుబొల్లి మాటలే, ఎక్కడ కూడా ఎలాంటి అమలు లేదు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క పాలన లోపల మాట మీద నిలబడే ముఖ్యమంత్రిగా మీకు అందరికీ తెలుసు. దేశంలోనే ప్రథమ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకుపోయిన సంగతి తెలుసు. తప్పకుండా రేపు వచ్చే పార్లమెంట్ లోపల తప్పకుండా కేసీఆర్ గారికి భారీ మెజారిటీతో పట్టం కట్టడానికి, పార్లమెంటు సీట్లు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి కేసీఆర్కి అండదండగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి అటు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఎన్నికలంటే సహజమమ్మ, వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు, పెద్ద దానికి పట్టించుకునే లేదు. ఇది యావత్ భారతదేశంలో జరిగే తంతంగమే ఇది. కానీ కేసీఆర్ గారికి ఓటు బ్యాంకు స్థిరంగానే అట్లనే ఉంది. నాయకులు మారితే మారవచ్చు, కానీ ఓటు బ్యాంకు మారదు. ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది. పార్లమెంట్ లోపల తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తారు, భారీ మెజార్టీతో గెలిపిస్తారు.